వరిగలితే ఉండే అంటే ఏందో ఎత్తిపోయినట్టు పోయింది మా మేడం. మరే పొలం అంతా గట్టయింది, ఎవరైనా చూస్తే నడ్డిందంతారని ఆలోచన ఉండదు. ఏం పుట్టుగా ఉంటుందో అట్టి తాలు పుట్టుగా. అవి వినయ్, ఎటు పోతున్నావు ఇయ్యాలా? ఎట్లేరా ఓ పని అనుకుంటున్నా, అది చేస్తానా కూతున్నా తెలియదు. కూసుడు అంటే కోడి కూసిన తలకా అనుకుంటున్నావా, లేకపోతే అంగిలాగేసుకుని గింగిలు కొట్టినట్టు అనుకుంటున్నావా? నోట్ల పానం గూట్ల కత్తి ఎరిగానా సావంటే? నేను సాత్రానికంటే నువ్వు గిన్ని సూత్రాలు చెప్తున్నావు ఏంద్రా? ఆయన దానికి నన్ను ఎందుకు ఆపినవురా? ఏం లేదురా, అయితే మా వరి వెళ్దాం అనుకుంటానా. అనుకో మరి, నాకెందుకు చెప్తున్నావు? గుండు మీద గుద్దితే గుండు పారక్కలు కావాలరా భోజుడికి. పరిస్థితి ఎట్టయిపోయిందేంట్రా? ఓ ముచ్చట అడిగితే నన్నే క్వశ్చన్ అయితేనేంద్రా? అత్తవరా చెప్పు. అరే నాకేడ వీలవుతుందిరా, నేనే 16 పనులు పెట్టుకొని 12 దిక్కులు తిరుగుతున్నా. ఇక నీ పనికి ఖర్చులు వీలవుతుందిరా నాకు? అబ్బో ఓనా నువ్వు చేసేది పనులు 16 తిరుగుడు తీరుపారు, నాకు తెలియదు అనుకుంటున్నావారా? అబ్బా శివంట ఈ జడ్డ మొక్క పని మందలు ఇచ్చిన అట్లా నన్ను అడుగుతా అత్తురో మరే మందలు లేకుండా అయిపో. లేదు ఎటువైందా అమ్మా? కనమైంది ఎవరికి ఏందో కలవచ్చా అనుకుంటే సంతావా ఓ సంతావా కలవతావా ఇలా? ఎవరు పోతున్నావు? రాలేవు. అక్కడ అనేసరికి అందరికి చక్కెర వచ్చినట్టు అవుతుంది. అవ్వ అత్త అడిగి చూస్తా. అత్త అత్త ఓ అత్త ఉన్నావా? ఏందల్లుడు ఉన్నా. ఇవాళ ఎటు పోతున్నావు అత్త? ఎట్లేదు అల్లుడు, పాడుగాను పానమంతి అలా ఎందుకో కోడి కూరని కొట్టుకుంటాంది, అంటదిందామని చూస్తాను. ఆ కోడికూరని మా అంట కథ గాని గీ మా పొలం కలుతుందా అత్త? పొలం కలుతుందా అత్త? ఏ గియ్యాలు ఎందుకు తీయాలుడు, పెయ్యి పొలంలో ఉంటే కాయసు కౌసు మీద ఉంటది, రేపిట్ట కలుతాంతి. రేపు అంటే తాప కట్టే అవుతుంది అత్త పని. పొలంలో గరకని చూస్తుంటే బరక తక్కువ అనిపిస్తుంది నాకు. మరి అది గంత అయితే అంటే నా బిడ్డ ఏం చేస్తాంది అల్లుడు, పోయి కలితేందట. నీ బిడ్డని గడ్డగేట అదో మనిషి అదో కథ. ఏడున్నది అది పోయి అవగారింటి కడ పడ్డది. అయ్యో అవగారేంటి పోయిందా? ఇప్పుడు ఎందుకట? నిన్న పొద్దుగల కనిపించినట్టే కనిపించింది. ఎప్పుడు పోయిందిరో? నిన్న పొద్దుగానే వాయే. ఆ అజయ్ కొడుకు ఏదో కయ్యమైందట. ఏందో ఎత్తుమంటే ఈ బిత్తిది పెత్తానని చెప్తాను పోయింది గాడికి. అరే ఈ పొలం కలిసిపోయి ఉండే అంటే నా మాటను లోటులో వేసి సాటికెళ్ళి అవతల పడ్డది. ఇక తప్పించుకొని నా తప్పుతుందా? అందుకే నేను దగ్గరకు వచ్చిన. సరే మా పోదాం కానీ ఇద్దరికి అయిద్దారా మరి? గంపెడి పూలకు జానడు దారం అన్నట్టు పోతుందా? ఎందుకు అత్త? ఉన్న ఎకరం పొలానికి 8 మందిని వెళ్తానా? మన ఇద్దరం పోయి పొద్దుగా కలిసిన అనుకో దెబ్బకి ఇసుక బిక్తుంది. నువ్వైతే తయారుగా పోయి తయారై బుక్కడంతా చల్లబడతా, లేకపోతే ఆడ తెల్ల మొక్క వెసరు అవుతుంది. తిని కానీ సజ్జనైతే ఏం కూర పెట్టుకొచ్చుకోకత్త. నేను గోపాల నోటల్లా కోడుకూర అనిచ్చు కథ. సరే అల్లుడు చెప్పా తిని అడుగున్నా మరి ఆశం చేయకు. ఏ సరే గది చెప్పండి రా అత్త. అరే అబ్బా ఓ మనిషి దొరికింది, ఇలా పని మొత్తం కథం చేయాలి. నాగలి దున్నేటి బంగారు మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది, సద్దేడ పెట్టన్నో మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది. గరక సన్నపు గజ్జల వదినే, గరక సన్నపు గజ్జల వదినే, ఒడ్డు మీద పెట్టిపోవో వదినే, ఒడ్డు మీద పెట్టిపోవో వదినే. పాటలు లగాంచి వాడతాను అల్లుడు. ఇవే ఉన్నాయి అత్త. పొద్దుగాల లోట పెట్టుకొని దొడ్డికోంగా ఇంతకు డబల్ వస్తాయి. సరే గాని కలువు, ఆళ్ళ పొద్దుగల కానీ చవతల వాడదాం. నువ్వు మంచిగా వెళ్తాను వాళ్ళుడు, నా బిడ్డ కంటే 100 వాళ్ళు నయం ఉన్నావు. ఇక ఏం చేయాలత్తా? నీ బిడ్డని చేయమంటే ఒడ్డు నటించుకుంటూ కూర్చుంటుంది. అంగవాడి పని చేసి సాతగా కానీ లంగ మాటలు బగ్గా మాట్లాడుతుంది. ఇదంతా నేను ఒక్కనే అన్న, దాని సాతగా మన కాదు. నీ అబ్బా ఏమైనా అంటే అవగారంటే గుర్తుంది. ఇదంతా నా పొందకేనా? అది తినదా? పని చేసుకొని బతికే రేవులేదు దానికి.
అవేవి పట్టించుకోవద్దు. సంసారం అన్నాక ఎన్నో ఉంటాయి లొల్లులు గిల్లులా అని ఎరికేనా? ఏమో అత్త అది నన్ను ఓరని నల్ల ముఖంది. ఏ చిన్న పిల్ల కదా దానికి ఏమెరక చెప్పు. సరేగా నల్లుడు ఆ నడుమేదో నౌకరు చేస్తుంది కదా, ఈ నడుమేం దేవసం మీద పడ్డావు? ఆ నౌకర్ నాకు అచ్చరాలేదు అత్త, పాడగణది ఒకసారి. అయ్యో గట్లనా, ఏమైంది? ఇగో అత్త ఈ ముత్తం తోయలనే ఒక తిరిగి గడ్డి లేదు. పెద్ద పెద్ద ఊళ్ళల్లో మనుషులందరూ ఒక తిరి ఉండరా, కొందరు లంగాలు ఉండరు, కొందరు మంచోళ్ళు ఉండరు. మరి నిన్నేమన్నారు? ఓసారి రెక్కలు రాసుకుందామని కొక్కకుంటూ ఊళ్ళకేనా అత్త. ఈ ఊరేందో ఈ మనుషులేందో ఒక్కడొక్క సమానం చెప్తలేడు. వీళ్ళు ఒక్కరే చెప్తే అయిపోతుంది కానీ ఎట్లా గడవన్నామో ఇయ్యాల. నెక్స్ట్ రాములు భూలక్ష్మి వీళ్ళ ఇల్లు ఇదేనో. అవు ఇది ఉన్నారు కదా, అడుగుతా. హలో ఎక్స్క్యూజ్ మీ, హలో మిమ్మల్నే. యా టెల్ మీ. ఇల్లు రాములు వాళ్ళేనా? వాళ్ళదే. ఎందుకు, ఏం కావాలి? మంది ఇంట్లోకి పోయి మంచి చేసుకొని అన్నట్టు వాళ్ళ ముచ్చట నీకెందుకు చెప్తా, ఆయననే విలువు, ఆయనకి చెప్తా. నేనెందుకు పిలుస్తా? మంచి కోరిన దగ్గర మందలియాలి, చెడు కోరిన దగ్గర చెంగలియాలి. నువ్వే పిలుచుకో. పిలుతా, లేకపోతే ఏంది, ఉన్నాడా లేడా? ఆడేమన్నా ముసలోడా సచ్చి సర్గాను? ఉన్నాడు, పిలువు. సచ్చుడు కాదే, ఉద్యాలయం మీరేం గిట్లా పుట్టినావానే అంత గరానికి వస్తాను. రాముల్ గారు చెప్పు, ఏం కావాలి? ఏం కావాలి? రాములు అంటే నువ్వేనా? అప్పుడు చెప్పలే, నువ్వు అడగలే. సరే గాని ఏం కావాలో చెప్పు. నేను సర్వేషన్కి వచ్చినండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉండరు, ఏమున్నాయి, ఎట్లున్నారా అని అన్ని రాసుకపోని వచ్చిన. సరే రాసుకోండి. దారి ఊలొచ్చి ఉన్నావే, నా కుర్చీ పట్టుకరా. వేయకుంటే ఈయన ఏమన్నా అనుకుంటాడు. ఈయన సర్వే చేసేటట్టే. మరి మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చిన వేసుకుని? మన ఇంటికే సర్వే చేసేదానికి వచ్చిండే. నువ్వు ఒర్రకు సారు, మీరు కూర్చోరి. ఈడు రాత్రి బయట బుగ్గలు విక్కపోయటం లెక్కున్నాడు, ఈయన నమ్మచ్చా? నమ్మల్నే. ఈ అవతారం చూసినప్పుడు మొదలు నాకు గట్టిన అనిపించింది, ఇప్పుడు నమ్మకం పుట్టింది. సరే నీ పేరు రాములు కదా? నీ బాబు పేరు ఏం పేరు? అంటే సంత బాబా పెద్ద బాబా? అదేంది? అయితే నేను పుట్టినప్పుడే మా బాబు చచ్చిపోయిండు సారు. మా పెద్ద బాబు దగ్గరనే నేను పెరిగిన, అందుకే సంత బాబా పెద్ద బాబా అని అడిగిన. సరే మీ బాబు పేరు రేపు ఇంకో రాసుకోరు, చెప్తా. చెప్పు. లక్ష్మయ్య. లక్ష్మయ్య రాసినవా సారు? రాసిన. నీ పేరేందమ్మా? ఈ ఇంటికి ఆడదా మా ఇంటికి ఆడదా? అంటే నీ ఊరికో పేరు మారుతా అమ్మా? కాసారు, మా అవ్వగారి ఇంటికి ఆడ నాకు వేరే పేరుండే, మా ఇద్దరికి జాతకం కలుతలేదని పేరు మార్చిర్రు. ఆ మార్చిన పేరు చెప్పమ్మా. బూలచ్చి. బూలచ్చి రాత్తాను ఉండువే. రాత్తాను. మీ వయసు ఎంత అమ్మా? అసలుదా ఆధార్ కార్డులదా సారు? అసలుదా ఆధార్ కార్డులదా సారు? అయ్యో రామశంకరా, ఆ లెవెల్ సారు. మీ సోపతి కల్లా అచ్చిరేందిడికి వేసేసాడు, బాగా వేసేసాడు. కాదయ్యా, సాగొట్టి చెవులు మూతారు కదా, దేవుడు అంటే ఈ ఊరికి వచ్చిన. మీ ఆధార్ కార్డుల వయసు చెప్పమ్మా. గోసకే ఉన్నాయి మీతోని, ఎండ లేకులేంచి ఆనల్లా అట్లు దంచుతట్టే ఉన్నారు మీరు. ఇక ఏం చేస్తాం సారు, అందరూ మీ లెక్క ఉండరు కదా.
బాధపడకన్నా, నీకు మంచి రోజులు వస్తాయి. అయితే కానీ మీ పక్క పనులు ఉన్నారా? అంటే నువ్వు వాళ్ళ ఇంటికి పోతావా సారు? మీ ఇంటికి వచ్చినట్టు వాళ్ళ ఇంటికి కూడా పోవాలి కదా, నా పనే అది. కావచ్చు కానీ ఆడికి పోయినామనుకో నీ పని కథమవుతుంది. ఆ ఇంట్లో ఉండే కొద్దిగా పిచ్చుండేది సారు. మీకన్నా ఎక్కువనా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ఏంట్రా ఇది? ఇగో సారు, నువ్వు ఆడికి పోయి ఎడ్డోని మాటలు మాట్లాడినావనుకో ఆమె నీ నడ్డిలో కొడుతుంది. నేను చెప్పేదైతే చెప్పిన, తర్వాత నీ ఇష్టం. సరే సరే. ఓయ్ ఏంది మీ వాదిన గురించి గట్లా చెప్పినావు? ఆమె తెలిస్తే ఎట్లా? తెలిస్తే ఏం చెప్తుంది? దాని గురించి ఏమన్నా నేను ఎక్కించి చెప్పిందా? ఉన్నదే చెప్పినా. అదేమన్నా చిన్నాడిది అనుకుంటానా అనే? అదేం చెప్తుందో నేను కూడా చూస్తా. అయితే కానీ దాని గురించి మనకెందుకే, బువ్వెత్తు పాకలైతాంది. ఇక వచ్చి టైం అంతా వేస్ట్ చేసిండు. ఈ ఊరోళ్ళ మీద మొక్కలు అన్నట్టుంది, అంతా పిస మాట్లాడతారు. తెలిసి తెలియక కాలింటికి పోయి గోసపడ్డా. ఇప్పుడు ఈయన పిచ్చిరా అని చెప్పిండు. మేతో కొంచెం జాగ్రత్త మాట్లాడాలి. ఉన్నారా ఎవరన్నా? ఉన్నా. ఎవరు? ఏం కావాలి? నేను సర్వే చేయడానికి వచ్చిన. మీ ఇంట్లో ఎవరు ఉండరు? రాసుకుంటా. రాసుకుంటావా? రా కూర్చో. నీ అసలు పేరేంది? అసలు పేరంటే దొంగ పేర్లు కూడా ఉంటాయా? మీకు ఉంటాయి కావచ్చు కానీ నాకు ఉండయి. ఉంటే ఉన్నాయి, నాకు మా తెలుసు కానీ నీ పేరేందో చెప్పు. నా పేరు రేపాల రజిత. నీకు పెళ్ళైందా? అయింది. ఎవరితోని? బాడుకావు ఎవరితో అవుతుందిరా? నా మగంతో నాకయింది. పొద్దుగా మంది గిట్ల తాగచ్చినావురా? అంత ఎట్టెట్లా మాట్లాడుతున్నావు? అంటి దగ్గర 90 దాచిన కానీ నీ మొగరేడి. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. పుణ్యాత్ముడు చచ్చిపోయిండా? నువ్వే చంపినావా? దొంగ వాడుకోవు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా మొగన్ని నేనెందుకు చంపుకుంటారా? అయితే నీతో వేయలేక ఆయనే చచ్చిపోయింది కావచ్చు. ఎవరికెవరుగా నేను ఇట్లా చూసినా? ఏందిరా ఊకుంటా అంటే తాడు తగిన కోళ్ళకి ఎగిరినట్టు ఎగురుతున్నావు? నువ్వు వచ్చిన పనేంది? నువ్వు అడిగే కొచ్చలేందిరా? భవిష్యత్తుకే నా ఇంటికి వచ్చి నన్నే మాట్లాడతావారా? నిన్ను తీసుకెళ్ళగల నువ్వు చచ్చినట్టేనా చేతిలో? నా ఇంటికి వచ్చి నన్నే మాట్లాడతావారా? అబ్బో, నీ దండం పెడతాక, నన్ను ఇడిచిపెట్టాక, నేను కావాలని లేదు, నీ బాధ్యనాక. మరి ఎందుకు వచ్చినవరా నా తెరువుకు? పని కోసం వచ్చినావు. నువ్వు పని చేసుకొని పోక ఇవన్నీ ముచ్చట్లు నీకెందుకురా కర్రోడా? నీ పక్క పొంటాయనా నీకు పిచ్చిందని చెప్పిండాక, అందుకే అంత పిస మాట్లాడినా నేను. నాకు పిచ్చి అని చెప్పిర్రా? ఎవర్రా వాళ్ళు? గీళ్ళోలేనా? అవునాక, వాళ్ళు చెప్తే నీతో ఇట్లా అన్నా. అవునారా? ఓ వారి మర్ది వైద్య ఎంకసిరైనావు కానీ ఇవే నారని మాటలు. ఒక తప్పముతాడా? బయటకెళ్ళు. ఎల్లురా ఇద్దరికి. ఏందే నా మొగని కప్ప మూతడా అంటారా? షిప్ రెంట్ కల్లానా? నేను షిప్ రెంట్ కల్లానే కావచ్చే. నువ్వు షిగల్ బరకపోయేదానివే బద్మాషాడిదానా. వెళ్తాడేమని మొగడు ఎల్లువను నీళ్ళు వేసుకున్నాడా? ఏందే ఎటు పడితే అటు మాట్లాడతానా? ఊకున్న కొద్ది అత్త నాకు. ఏ రాయే, నా సంగతి నువ్వు చెప్తావో నీ సంగతి నేను చెప్తాను. నువ్వు ఇట్టా ఇదేం మాట్లాడతానా చూడు. ఏ వదినే, మాటలు మంచిగా రాని, మంచిగుండా చెప్తానా? మంచిగా ఉండకపోతే ఏమైతుందిరా నీతోటి? నేను పిచ్చిదాన్ని అన్నమాట వీతోటి. అవురా అన్నాడా లేదా? అవక్క అన్నాడు ఈయనే. ఇన్నవారా ఇగిరందా కూడా? నువ్వు ఏ పాట అయ్యమన్నాను అని నన్ను పిచ్చిదాన్ని చెప్పినవురా? అట్టట్టుగా మాటలు ఇచ్చి పెడతాను. నువ్వు మరి దంచుతే దిక్కుదేశం లేకుండా పోవాలి. దంచుతావారా? ఏ దంచు చూస్తా. నువ్వు ఏ పాట మొగనివా? ఆడగా నెగేసి నువ్వు సాటు కొన్నావు. నువ్వు మొగనివారా? ఏ రజ్జి అక్క ఊకుంటానే గానీ లేదా కుక్కను కొట్టినట్టు కొడదు నిన్ను. ఏం బలిపోయినది నీ బల్పు బండలో పోను. ఎట్లా కనిపిస్తాడే నా మొగుడు నీకు? ఏ లచ్చి, నువ్వు మాట్లాడే మాటలు పిచ్చి లేపుతున్నాయి నాకు. ఎక్కువ తక్కువ మాట్లాడి నోరు జారినావనుకో పారందుకొని చెప్తా అమ్మా. ఏందే
వదినమని చదువుకపోతా అంటే అన్ని తెగిన మాటలు మాట్లాడతాను. ఏం చేస్తావురా? మీది కత్తాను. పెండ్లాన్ని కొట్టలేనాడు పెంటని కొట్టిండట. దాన్ని అనే శాత కానీ నన్ను అంటున్నావారా? ఏ నువ్వు ఊక అది కావాలని రెచ్చగొడతాని దాని మాటలు పట్టుకొని కొట్టకుండా పోతావా? సపరేగా ఓ అవ్వా రొల్లు పెట్టుకోకూర్రి, ఇంకోసారి ఈ ఊరికే రాను. గలంతో మనకెందుకే నడవక నడు. పోర్రి గట్లుండాలి నా భయం అంటే. చాలా గొప్ప పని చేశావు. బయట ఏ మనుషులో ఎట్లా మనుషులో నువ్వే తిరగంగలేంది నేను తిరుగుతా తప్పొచ్చిందానే? ఏయ్ నా జోలికి రాక నువ్వే నా జోలికి వస్తున్నావే అగల మారదానా? అంటావు రెండో తట్ట పెట్టి చంపుదమ్మా. ఏ పోయే నీతో ఉంటే నా వానం పోతుంది. ఏమైందా అన్న? మీ ఇంటికాడ నిన్న బాగానే లొల్లి అయిందట. ఏం చెప్పాలరా వినయ్గా, నాకు గండం పాట పట్టదు కదా మా వదినే. అది ఏ గడియలో పుట్టిందో గాని ఎప్పటికి లొల్లేరా. ఏమైందన్నా? ఆమె మాట ఎత్తుతూనే ఘాటెక్కుతున్నావు. అరే అది నిన్న ఎటు పడితే అటే మాట్లాడిందిరా. దాని వేషాలు చూస్తే వాసాలు వీకి సంపదామన్నంత కోపం వచ్చింది. దానికి ఆర్తి లేదు మొగం లేదురా దాని మాటలకు. ఆమె మొదటి సందేహం అంతేగానే మొక్కంగా మానే వంగుతుందా? ఆమె ఈ మాటలకు ఇంటదా? దాని మాటలు బాటల వాడ గంటనారా. నాకు నిన్న వచ్చిన కోపానికి దాన్ని ఏడగొడతానా అని మీ వదిన మస్తు భయపడ్డదిరా. దంచపోయినవే మరి ఎందుకు ఊకున్నావు? అవును గాని మీకు ఊకూకలు వెళ్ళేందుకైతే చీటికి మాటికి చిట్కు అంటారు. మాకు వెనకట భూముల కాడ కయ్యాలు ఉండేరా. మా అన్నగాడు మమ్మల్ని చూస్తే అసలు ఓరపోయేది. ఆడిని చూసి ఇది నేర్చుకున్నది. ఆడు పోయినాక ఇది కూడా గిట్లనే చేస్తాందిరా. ఆడదాన్ని ఓపిక పడతాను గాని లేకపోతే దాని అంచులు ఎప్పుడో రాలగొట్టపోతురా. కానీ ఆడల జోలికి పోతే తప్పంటారే. వాళ్ళు ఎన్ని మాటలు జారినా ఏం కాదు కానీ మనం చేయి జారితే తప్పంటారే. తప్పెక్కడిరా తప్పు? మనం గిట్ల అనుకుంటేనే దానాసుంటోళ్ళు గట్ల చేస్తారా. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అంటారు గాని ఇది మాటలతో వినటట్లేదురా. దీనికి దెబ్బలే కావాలి. అవునన్నా. ఆడళ్ళకి అట్లా అంటే నువ్వేంద్రా సరంగా సంసారం అయినావు. నువ్వు కూడా సంసారం అవుతావు. గడి చూడు. మంది మీద పడేడితే బర్రెలు కూడా పాపమనే గిట్లనే ఉత్త చేతులతో ఉప్పుకుంటే అచ్చడైతది. ఉత్త చేతులతోటే వస్తా చెత్త చేతులతోటే వస్తా. నీకేందే నన్ను అంటున్నావు? గాలికి పోయే కంపను గోలించుకునే గుణం బాగున్నదే నీకు. ఏందే ఉండేది? ఎవడు అనేటోళ్ళు లేడారా? ఏందో బాగా రెచ్చిపోతాను. నన్నెవడే అనేది? గంత మొగడానే? ఏది నిన్ను అనలే? అట్టుగానే వేయండి ఇంట్లకు. నిన్న నేను ఆపకపోతే నిన్ను దంచి పెంక మీద వేయించిన మొగడు నేను నూకలు పెట్టిన నీకు. నువ్వు నూకలు పెట్టేదేందే తోక? నిన్న మీరు నా తెరువుకి వచ్చేది ఉంటే నీకు నీ మొగనికి రోకల్ బండలు ఎక్కించి తొక్కిత్తు. ఏదో పోరి అని విడిచిపెట్టిన. ఏంది నాకు రోకల్ బండలు ఎక్కించదానివైనా? ఏదే ఎక్కి రోకల్ బండ ఎక్కి ఆగో నా మొగుడు కూడా వచ్చిండు ఇప్పుడు ఎక్కి. నీ మొగడత్తే నాకేమైనా భయం అనే? వాడు మొగోడు నువ్వు ఆడదానివి. ఎందుకే మీరుండి భూమికి బరువు? ఏ ఆడదానా నిన్నంటే ఊకున్నా గానీ ఇయ్యాలంటే అసలు ఊకొని చెప్తానా? ఇయ్యాల నా మొగుడు ఏం చేసినా నేను అడ్డురాను. నువ్వేం చేస్తావే? జానడు పొడుగు, వాడేం చేస్తాడు మూరడు పొడుగు. నేను చూడను అడిగా. ఏంది నువ్వు గట్లా చూసుకుంటుంటావు? అది గంతగానో మాట్లాడుతా అంటే మాట్లాడతలేవా? ఇప్పుడే మాట్లాడతాను తీయరాదే. నిన్ననేమో పొయ్యి మీద పాలు వంగినట్టు వంగినావు, ఇయ్యాలనేమో పుట్టల పాము అన్నట్టు అన్నావు. ఏమైంది? ఏందే ఎవరు సప్పుడు ఎత్తలేరు? పానం గజ్జు అన్నదా? నా జోలికత్తే కూలలో మెట్టు కొట్టిస్తా. ఏంది ఇది? అది ఏం మాట్లాడినా సపరేకుంటాను. నిన్నటి మౌడు ఇలా పక్కేసుకొని అన్నాడు. ఏంది అయిపోదాన్ని గట్లా అనద్దే.
మా వదిన మంచిది. ఏంది మంచిదా? కానీ అన్ని మాటలు మాట్లాడుతా అంటే అది ఇంకా నీకు మంచిదాని లెక్క కనబడుతుందా? మనం ఊకుంటా అంటే అది ఇంకా రెచ్చిపోతుంది. నాడువా ఏంది ఎన్నులంతా పెంటున్నది ఏడంటించుకున్నావు? అగో గట్లయింది అత్త. గసండు మనుషుని చూసినాకనే భయం వచ్చి బంద్ చేసిన. ఆ ఊళ్ళో మా దోస్తు వినయగా ఉంటాడు. ఆడు చెప్పి నువ్వు నేను వచ్చిన తర్వాత ఆయన కూడా పిచ్చి కొట్టులు కొట్టిరాట. మంచి పని చేసినావు తీయలేడు. అసలు ఈ కాలం మంచిది కాదు. దెబ్బ తీసి దుబ్బ బుక్కిస్తారు. ఉన్నదో లేదో మన పని మనం చేసుకున్నది నయం. నేను కూడా గంతాన్ని దాల్చుకున్నా అత్త. ఎంత కట్టం చేసినా బంగారం తింటామా బోయే తింటాం కానీ. బంద్ చేస్తే కానీ వ్యవసాయం పని అయితే ఏకదం చేస్తాను వాళ్ళుడు. ఆడదాన్ని ఇరికం పెట్టి మొద్దోలే చేస్తాను. చాలదా? చాలత్త ఉన్నంతలే ఉండాలి. మిడిసి మిడిసి గుడిసెలెక్కితే వాసం ఏ కూసగలుగుతాయి. అవసరమా నాకు? తలకాయ నొప్పి. గంతే పట్టు. సరేగా నల్లుడు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది తిందాంపా. పాత ఎప్పుడైతే తినుడేగా. అబ్బా ఈ పని చేస్తే ఆకలి అట్టిగానే అవుతుంది అల్లుడు కదా. ఇదే కోడికూరతోటి కమ్మగా తిందాం. ఇదేం దాల్లుడు సాంబార్ తెచ్చినావు? కోడికూర తేలేదా? కోడికూర తింటే బాడీ పని చేయదని సాంబార్ పట్టుకొచ్చిన అత్త. మరి పొద్దుగల కోడికూర అందుకత్తా పనికిరాత్తా అంటివి కదా. నువ్వు రావాలని అట్లా అన్నా అత్త. పని అయిపోయినాక పైసలు ఇస్తాయి. అవిటితో కోడికూర తెచ్చుకొని తిందుతి. ఎందుకు బాధపడుతున్నావు అత్త? కోడికూర తెస్తా నన్ను తీసుకొచ్చి ఇప్పుడు సాంబార్ తోటి తినమంటావా? గిట్లా ముందే వెళ్తా నేను రానే రాకూడదు. కలుసుకో నీ పొలం నువ్వు. అందుకే నాను నీ పిల్లలు నేను తిడుతుంది. అయ్యో అయ్యో అత్త అత్త ఆయన కలిసిపోదు ముందు. అత్త బాడక నేను నీకేమైతే నీ కాడు కాలా ముండా కొడతా. పడ్డావా నా కొడతా పడ్డావా?